సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. హుజూర్ నగర్ ప్రధాన రహదారిలో నడుస్తూ స్థానిక ఇందిరా సెంటర్లో ప్రజలు కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ వార్తాపత్రికలను తిరిగిస్తూ ముచ్చటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా నడిచేవి. ప్రజాప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడంతో కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిచారని మంత్రి అన్నారు. మూడో విడత జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలుసు ఆయన చిన్నప్పుడు మేము ఎత్తుకున్నా ప్రజలందరూ గమనించాలి. ఏ విధంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే, కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్స్ ఫ్రీగా ఫేర్గా న్యూట్రల్గా డెమోక్రటిక్ ప్రాసెస్ నడుస్తాయి. అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెదిరింపులు ఎప్పుడు చేసిన మీద అక్కసు కక్షలు కాంగ్రెస్ లో ఉంటాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ చేస్తుంటే, ఇప్పుడు ఎవరి జోలికి ఎవరు పోకుండా ఎవరన్నా పోటీ చేయొచ్చు, ఎవరన్నా గెలవచ్చు అనే విధంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మొత్తం వన్ సైడ్ ఉండేది. అట్లా కాకుండా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో చేస్తాం, మరి ఎలక్షన్ నడిపిస్తాం. ఇవి ఇప్పటివరకు